నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు వాహిని టీవీ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక నిన్నటి నుంచి రైతులు ఆగమాగం అయిపోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇక మేమేం చేయలేమని చెప్పినట్టుగా నిన్న నిండు శాసనసభలో మంత్రి చెప్పినటువంటి మాట విని నివ్వెరపోయినరు. అంతా ఆగమైపోయినరు. అసలు చేస్తారని అనుకున్నాం కదా, మరి చేస్తారు అని చెప్పి ఇప్పటిదాకా నమ్మినటువంటి రైతులకు ఒకేసారి మరి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది. ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా ఒకటికి 10 సార్లు గుచ్చి అదే ప్రశ్న అడిగినప్పటికీ కూడా అసలు పాలకపక్షం నుంచి ఎట్లాంటి స్పందన లేదు అని చెప్పి నిన్నటి వరకు అనుకుంటే, నిన్న మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకేసారి ఇంకా మేము చేయలేము, మేము చెప్పలేదు కాబట్టి ఇంకా ఆశలు పెట్టుకోవద్దన్నట్టుగా నిన్న శాసనసభలో ఈ రాష్ట్ర రైతాంగం అందరూ చూస్తుండగా కోట్లాది మంది ప్రజల సాక్షిగా ఆయన చెప్పినటువంటి మాట మేము చెయ్యము. ఓకే, ఇక్కడ సరే వీళ్ళు ఏమడిగినరు, వాళ్ళు ఏం చెప్పిండ్రు అని చాలామంది శాసనసభను అంటే నిన్న లైవ్ చూసిన వాళ్ళు, అదంతా వీడియోలు చూసిన వాళ్ళు, ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా అది అంతా నిన్న చూసిర్రు. అందరికీ తెలుసు అది ఎట్లా జరిగింది ఏంటనేది. ఒకసారి అసలు ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్న ఏంటిది అండ్ వీళ్ళు అంటే పాలకపక్షం చెప్పినటువంటి సమాధానం ఏంటితో చూసిన తర్వాత మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇలా రైతులందరితో మాట్లాడతా ఎవరు కూడా ఆగం కావద్దు. సరే, ఇప్పటికైనా అంటే కొంతమంది అంటారు అన్నట్టు ఇంకేమున్నదన్నా అయిపోయింది అంటే, ఈ దేశంలో ఒక 3 చట్టాలను చేసింది పార్లమెంటు. మనందరికీ ఎరకాది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక చట్టాలు అని చెప్పి చేస్తే వాటిని తిరిగి మళ్ళీ క్యాన్సిల్ చేసుకునేంత వరకు, ఆ చట్టాలని మళ్ళీ క్యాన్సిల్ చేసేంత వరకు ఈ దేశ రైతాంగం అంతా పోరాటం చేస్తే అది సాధ్యమైంది. సో దాంతోనే ఆగిపోలేదు. మరి పార్లమెంట్లో చట్టం చేసిన రైతు వ్యతిరేక చట్టాలకే ఇలా దిక్కు దివానం లేదు. వాటినే వ్యతిరేకంగా ఉంటే మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది కదా, అట్లాంటివన్నీ చూసిర్రు కదా. సో అలాంటప్పుడు ఇక్కడ అసెంబ్లీలో చెప్పినంత మాత్రాన ఇక అయిపోయింది, ఇక కాదు అన్నది ఏముండదు. ముఖ్యమంత్రి చెప్పాలి లెక్కకైతే యాక్చువల్గా ఇది, ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చినాయి కాబట్టి ఆయనే చెప్పాలి. సరే, ఆ శాఖకు సంబంధించిన మంత్రి చెప్తలేడు అన్నందుకు నేను చెప్పిండు. సో ఒకసారి ఇవాళ చూద్దాం అసలు వాళ్ళు ఏమన్నారు ఏందనేది ఒకసారి బ్రీఫ్గా చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఫస్ట్ 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అంటూ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న అసెంబ్లీలో నిండు శాసనసభలో కోట్లాది మంది రైతుల సాక్షిగా చెప్పినటువంటి మాటలు. ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వాళ్ళే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ సార్, ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులలో డబ్బులు కట్టండి, మీకు కూడా రుణమాఫీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారి మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా డబ్బులు కట్టారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగలేదు. మంత్రి గారేమో రుణమాఫీ అయిపోయిందని వారు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకౌట్ చేస్తున్నాం. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున వీళ్ళు వాకౌట్ చేసిర్రు. మనము 7-8 నెలల నుంచి కంటిన్యూగా ఒకే సబ్జెక్టు మీద మాట్లాడుతూ ఉన్నాం. అదే సబ్జెక్టు గురించి ఏ ఎమ్మెల్యే దొరికినా, ఏ అవకాశం ఉన్నా, ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా ఇదే మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేసినాం. అన్నట్టుగానే అదే మాట్లాడిస్తే చివరికి మనం ఏ సమాధానం రావాలనుకున్నదో, అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఖచ్చితంగా చేస్తారు, సరే కొంచెం ముందో వెనకాలలో
చేసే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ ఇస్తామన్నారు కదా, ఇంకేదేదో అన్నారు కదా, గైడ్లైన్స్ అన్నారు కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నాం. సో అదే ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం అంతా ఉన్నాం. కానీ నిన్న సరిగ్గా ముఖ్యమంత్రి సభలో లేని దాన్ని చూసుకొని ఇక తుమ్మల నాగేశ్వరరావు చేత ఈ మాట చెప్పించి ఆయనను ఫస్ట్ బలి చేశారు. ఫస్ట్ ప్రభుత్వం తరపున రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తున్నటువంటి విషయంని చాలా సింపుల్గా మేము అంతకంటే ఎక్కువ చేయలేము, చేయబోము, చేయరాదు అన్నట్టుగా మాట్లాడుతూ మేము ఇంతే చేసినాం, ఇంత లోపలకే చేస్తున్నామని చెప్పి డైరెక్ట్గా నిన్న ఆయన అన్నటువంటి మాట దానికి వాళ్ళు వాకౌట్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు.